అంటే అతను ఎప్పుడు ఇంట్లో హీరోయిజం చూపెట్టాడా? లేకుంటే మీకు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే హీరోయిజం చూపెట్టాడా? సార్ అసలు ఇప్పుడు అతను సినిమాల్లోకి అమ్మాయిల కోసమే వెళ్ళాడా అనే డౌట్ కూడా నాకు వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అతను ఇంజనీరింగ్ మొత్తం నేను పొలిటీషియన్ అవుతా అని చెప్పుకొని తిరిగేవాడు నాతో. సడన్గా నేను డబ్ స్మాష్లో నాకు ఫాలోవర్స్ రాగానే, నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ రాగానే నన్ను చూసి కుళ్ళుకున్నాడో ఏంటో కానీ నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అన్నాడు. వెళ్ళండి గుడ్, వెళ్ళాడు. నా హెల్ప్ లేకుండా ఏమీ లేదు, నా ఎంకరేజ్మెంట్ లేకుండా లేదు, నా మోటివేషన్ లేకుండా లేదు. వెళ్ళిన వ్యక్తి వచ్చినాక నేను సినిమా హీరో అయిపోయా, నన్ను ప్రొడ్యూసర్ కూతురు కదిలిస్తుంది, లేకపోతే నాకు 100 కోట్లు ఉన్న మ్యాచ్లు వస్తున్నాయి, నువ్వు ఏదైనా చేసుకో, ఇది నీ లైఫ్, నీ పర్సనల్ చాయిస్ అన్నప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకూడదు, బిడ్డను కనకూడదు. కన్నప్పుడు ఒక క్లారిటీ ఇవ్వు. క్లారిటీ ఇవ్వలేనప్పుడు నీ క్లారిటీ లేని ఈ ఊహాలోకాల్లో ఫుడ్ ఉందని ఊహించుకొని తినటం, లేకపోతే బెడ్ ఉందని ఊహించుకొని పడుకోవటం, ఈ ఊహాలోకాల్లో మేము పడుకోవటానికి మేము అసభ్యకరమైనవి తీసుకోలేం, తినలేం. కాబట్టి నువ్వు కూడా రియాలిటీకి వచ్చి మాలాగా బిహేవ్ చేస్తే మంచిది అని నా ఉద్దేశం. ఫర్దర్గా మీరేం కోరుకుంటున్నారు? అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి మీకు థ్రెట్ ఉందా? లేకుంటే ఆ ఫ్యామిలీ నుంచి మీరు కంప్లీట్ దూరంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ నేనేం డిమాండ్ చేస్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళు నన్ను హింస పెట్టాలి అనే స్కోప్ అనే థాట్లో ఉన్నారు. వాళ్ళ ఫాదర్ థాట్ ప్రాసెస్, అతని థాట్ ప్రాసెస్, ఈ అమ్మాయిని మేము హింస పెట్టాలి ఎందుకంటే మేము మగాళ్ళం, ఇది ఒక ఆడది, మేము హింస పెడతాం అనే పాయింట్లో ఉన్నారు. నేను కూడా ఎదురు తిరగలేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే సార్, ఇప్పటి నుంచి వాళ్ళు ముందు ఈ హింస పెట్టే తత్వం నుంచి కాస్త మామూలు మనిషి తత్వానికి వచ్చి మాట్లాడాలి, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, లేదా పోలీసుల త్రూ వెళ్తున్నాము, లీగల్ సిస్టమ్ త్రూ వెళ్తున్నాం కాబట్టి దాని నుంచి డీల్ చేసుకోవాలి అని నేను చూస్తున్నాను. అంతేగాని వీళ్ళ ఫాదరు ఇతను నా గురించి అడ్డమైనవి మాట్లాడతాం, లేకపోతే ఎక్కిస్తాం అంటే నేను ఎక్కడైనా కూర్చొని ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నా సార్. ఎందుకంటే నా వల్ల కాదు. ఒక పద్ధతిగా నేను మంచి కుటుంబం నుంచి వచ్చాను, వాల్యూస్ గల కుటుంబం నుంచి. నేను చాలా చక్కగా పెరిగాను, చాలా చక్కగా చదువుకున్నాను, ఏ రోజు కూడా నా డిగ్రీలు వేస్ట్ చేసుకోలేదు, ఏ రోజు కూడా సంపాదించకుండా లేను. ఒక పద్ధతి గల ఆడది ఎలా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాను నేను. నాలాంటి దాన్ని వీళ్ళు హింస పెడుతున్నారు అంటే నేను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికైనా వెళ్ళటానికి రెడీగా ఉన్నాను. అతని వెనక ఎవరైనా ఉండనివ్వండి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నేమ్స్ చెప్తున్నాడు నాకు. నా వెనక సూపర్ స్టార్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సూపర్ స్టార్ అంటే మహేష్ బాబు గారు అని కాదు నా ఉద్దేశం. పెద్ద పెద్ద అలాంటి అంత పెద్ద స్టార్స్ ఉన్నారు నా వెనక అని చెప్తున్నాడు. ఉంటే వెళ్ళండి గుడ్, ఉండనివ్వండి. అంత పెద్ద స్టార్స్ ఇంత తెలివి లేకుండా అయితే అవ్వరు. ఎంత న్యాయం ఉంది, ఎంత ధర్మం ఉంది అనే రీసెర్చ్ అందరూ చేసుకుంటారు. సో ఎవరున్నా కూడా సెలబ్రిటీస్ వైఫ్స్ ఉన్నారు అంటున్నాడు, ఎవరున్నా కూడా నాకు ఫరక్ పడదండి. ఎందుకంటే న్యాయం ధర్మం నా వైపు ఉంది. సో నేను ఎవిడెన్సెస్తో రెడీగా ఉన్నాను. నేను ఎవరైనా కూర్చోబెట్టి మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాకైతే న్యాయం కావాలి. అతను ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నా దగ్గర నుంచి తీసుకున్నాడో అతను సెటిల్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ అతను వచ్చి కూడా ఇంకా అతని పని అతను చూసుకుంటాను అనే క్లారిటీ నాకు ఇవ్వాలి. నా దగ్గరకు వచ్చి అతను చేస్తున్న డ్యామేజ్ ఇంకా ఆగిపోవాలి. మోర్ ఓవర్ నేను అటాక్లో లేను, డిఫెన్స్లో ఉన్నాను. దయచేసి అది అర్థం చేసుకోవాలి చూసే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మీ ఇంట్లో అమ్మాయి కనుక ఇదే పరిస్థితిలో ఉంటే, ఇప్పుడు కొంతమంది ఇతను చెప్పే కళ్ళబుల్లి మాటలిని ఇతను మంచోడు అని సర్టిఫికేషన్స్ ఇస్తున్నారు. వెళ్ళండి గుడ్, మీకు ఆడపిల్లలు ఉంటే ఇచ్చి పెళ్లి చేయండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను అలాంటి వ్యక్తికి. కానీ నా లైఫ్లో ఏం జరుగుతుందో మాత్రం పెయిన్ గోత్రూ అవుతుంది నేను కాబట్టి నాకే తెలుస్తుంది. నాకు బిడ్డ ఉన్నాడు. నేను పొద్దున్న లెగిస్తే పార్టీయింగ్ చేసుకుంటా టైంపాస్ చేయడానికి నాకు కుదరదు. నేను పొద్దున్న లెగిస్తే మా ఇంట్లో బ్రెడ్ నేనే ఎర్న్ చేయాలి. సో నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నన్ను పద్దాకు వస్తాను, నేను నీ ఇంటి ముందు కూర్చుంటాను, చంపుతాను, నీ బిజినెస్లో ఏలేస్తాను, కదిలిస్తాను అంటే మాత్రం నాకు అవ్వట్లేదు. అందుకే నేను ఈ వార్ స్టార్ట్ చేశాను. నేను అందుకే ఎగెన్స్ట్గా వెళ్తున్నాను. ఇది ఒక డిఫెన్స్.